హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ బాను. బండి అయితే లోడింగ్ పాయింట్లో తీసుకొచ్చి పెట్టాను. లోడ్ అవుతుంది ఇప్పుడు. సో సింగిల్ పాయింట్ లోడింగ్ అయిపోయింది. సో టైం అవుతుంది కాబట్టి తినేసి వచ్చి తర్వాత బిల్స్ వస్తాయో లేదా కనుక్కొని దాన్ని బట్టి మిగతా చూసుకోవచ్చు. బండి అయితే ఈరోజు లోడ్ అయిపోద్ది, కానీ బిల్స్ అనేది కన్ఫర్మ్ లేదు కాబట్టి ఫస్ట్ అయితే వెళ్ళి తినేసి వద్దాం, తర్వాత సంగతి తర్వాత. చెప్పు చెప్పు ఏంది ఇటే దోసకాయ పచ్చడి ఇటే కొద్దిగా వేసే మళ్ళా కావాలంటే వేస్తాయా, తక్కువ వేసాడు యూట్యూబ్లో చెప్పు. దాంట్లో ఇగో ఈ బ్యాగ్ ఇటు పెడతా, మీకు ఇబ్బంది లేకుండా పెట్టేసి యూట్యూబ్లో చెప్పు. పలానా హోటల్ అయినా ఉన్నాడు కదా, ఏం చెప్పరా. వచ్చేటప్పుడు దారిలో చికెన్ పికిల్ తీసుకున్నాం తినడానికి. బొక్కలు పెట్టమండి, చిన్న బొక్కలు పెట్టి చిన్న డబ్బా ఒకటి తీసుకున్నాం. 300 రూపాయలు పడింది ఇది. మొన్న కూడా ఒకటి తీసుకున్నాం, తినలేకపోయాం, దోశలో తిన్నాం. సో ఈరోజు అన్నంలో తిందామని తీసుకున్నాం. పలుడు కట్టాడు రౌడీ. బోన్లెస్ పికిల్ ఇది. చికెన్ పికిల్ సైజ్ చూడండి ఎంత ఉందో, పెద్ద ముక్కలు అన్నమాట. కోట రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. టోల్గేట్ దాటేసి వెంకటాచలం. అన్న పేరు సీనన్న మనకి లిఫ్ట్ ఇచ్చాడు సింహపురి దగ్గర నుంచి కోట రోడ్ దాకా. సో మమ్మల్ని ఇక్కడ దింపేసి వెళ్ళిపోతాడు. అన్న చిత్తూరు వెళ్తున్నాడు. ఏ ఊరు నుంచి అన్న లోడ్ నువ్వు తెచ్చేదే? ఓకే, నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి చిత్తూరు వెళ్తున్నాడు అన్న. సో మనల్ని కోట రోడ్లో దింపాడు కాబట్టి అన్నకు థ్యాంక్స్ చెప్పేసి మనం బయలుదేరి వెళ్ళిపోతాం. థ్యాంక్స్ అన్న. ఓకే, బండి దగ్గరికి వచ్చేసాము. సో లోడింగ్ స్టార్ట్ అయింది మనకి. ఇప్పుడు 2 o'clock అని చెప్పారు. ఆ 2 బండ్లు అయిపోతే ఆ 2 బండ్లు తీసేసిన తర్వాత మన బండి పెడతారు అనుకుంటా. బండి అయితే పాయింట్లో పెట్టి లోడ్ చేసుకొని మళ్ళీ మనం ఐటీసీ కంపెనీకి వెళ్ళాలి. ఇది స్టోరేజ్ అనమాట, ఇది ఇక్కడ ఐటీసీ వాళ్ళది స్నోమ్యాన్లో. సో ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ మనం కంపెనీకి వెళ్ళిపోతాం. బండి నా షర్టు ఇలా ఈ చెమట పెట్టేటట్టు అవ్వడానికి కారణం ఈ బండి అనమాట. ఈ బండికి రివర్స్ గేర్ పడట్లా. రివర్స్ గేర్ పడుతుంది కానీ ముందు గేర్లు పడట్లా. సో చాలాసేపు నేను ట్రై చేస్తూ ఉన్నాను దీన్ని. ఎంత ట్రై చేసినా కానీ రివర్స్ గేర్లో ఇరుక్కో ఉంది, రావట్లేదు ఇది. ఉపయోగం లేదు. చాలాసేపు నేను ట్రై చేశాను, నా వల్ల కాల. మార్కులు కూడా చూడండి, ఆ మార్కులు అన్నీ నా వల్లే పడ్డాయి.